హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పీతలండి. పీతల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇది ఎలా చేయాలి అనేది. నేను అలాగే చేస్తానండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయండి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చూడట్లేదు, చేసుకోవట్లేదు. వీడియో కూడా మరి ఫుల్గా చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదండి. లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్స్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుందండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇవ్వండి పీతలు. ఈ పీతల్ని మధ్యలోకి కూడా ఇక్కడికి కోస్తారంట. అయితే అందులో నుంచి ఉంటుంది కదా లోపల, అదంతా బయటకు వచ్చేస్తుందని కోపించుకురాలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేనైతే కొయ్యలేదు. పీతగానే వండేసేసాను, ఎలా ఉందో అలాగే. ఇప్పుడైతే నేను పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఆ బాండీలో నూనె అది వేసేసుకుని, నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబొందు ఇవి 3 కోసుకొని వేసేసుకున్నాను. ఇవి ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పీతల్ని శుభ్రంగా కడిగేసేసుకుని వాటిని అందులో వేసేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ దాంట్లో వేసేసుకొని చక్కగా పరుచుకోవాలి. ఇవి మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. మనకు టేస్ట్కి సరిపడా మనకి మనం వేసుకున్న పీతలకి ఎంతైతే ఉప్పు పట్టిద్దో అంత ఉప్పు, కారము. పీతలు అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. కొంచెం మీ స్పైసీని బట్టి మీరు వేసేసుకోండి. వేసేసుకొని ఉప్పు, కారం వేసేసుకున్న తర్వాత నేను ఒక లోట నీళ్ళు పోసుకున్నానండి. పోసుకొని అవంతా మనకి చక్కగా ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిపేసేసుకుని చక్కగా ఉడికించేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు అనేది ఉడికిన తర్వాత మనం మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా ఏంటంటే అల్లము, వెల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలండి. ఈ 6 వేసుకుని మనం మిక్సీ పట్టించేసుకుని చక్కగా ముద్దగా చేసుకుని మిక్సీ పట్టించేసుకోవాలండి. మిక్సీ పట్టించుకుని ఆ మసాలాని మనం కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత వేసుకోవాలండి మసాలా అనేది. అప్పుడు వేసుకుంటేనే పీతలకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని చూడండి, మనం ఒక 15 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలండి. హైలో పెట్టుకున్నా పర్లేదు, నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఉడికించేసుకున్న తర్వాత ఇదేంటంటే పీతల్లో జన వచ్చిందండి. అది మరి దాన్ని ఏమని పిలుస్తారో నాకు తెలీదు. అదైతే పీతల్లో తీయంగానే వస్తుందంట. అది నేను వేసాను పీతల్లో పారేయకుండా. అదే టేస్ట్ అండి. అది పారేస్తే పీతలు అనేవి బాగోవు. మనకు పీతల లోపల కూడా ఉంటాయి కదా, అవి తీయకుండా శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకుని అలాగే వండేసుకోవాలి. అవి తీసేస్తే బాగోదండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర అనేది వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఉప్పు అదంతా సరిపోయిందా లేదా అనేది చూసేసుకొని, ఉప్పు అది సరిపోకపోతే ఒకసారి వేసేసుకుని మీకు సాలకపోతే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. మనకి పీతల కూర అనేది రెడీ అయిపోతుంది. ఇందులో మసాలానేనండి ఇంపార్టెంట్. ఆ మసాలా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు ఇవి మాత్రమేనండి మెయిన్ ఇంపార్టెంట్. అది సగం ఉడికిన తర్వాత, వాటర్ వేసిన సగం ఉడికిన తర్వాత మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే పీతల కూర అనేది రెడీ అయిపోయింది. పీతలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.